Now we'll see here environment parts of the computer. So what are the environment parts of the computer? So what are the parts that support computer to function? As we know, computer is a device in which it takes input information, it processes information, it stores information, and it can able to release a output or result. Suppose when computer system has to function like this, next it has to process, it has to store, it has to do some what? Output. It has to function like this. The computer system need environment. Okay, environment సపోర్ట్ అనేది కంప్యూటర్ ఉంటే అది ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి స్టోర్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఒకవేళ ఆ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ ఇన్ ప్రెసెంట్ మోడ్, సపోజ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ కంప్యూటర్ సిస్టమ్ కాంట్ ఫంక్షన్ లైక్ దట్. సో ఒక కంప్యూటర్ సిస్టమ్ ఫంక్షన్ అవ్వాలి అంటే అది ఇన్పుట్ తీసుకుని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి అంటే దానికి ఎన్విరాన్మెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్ మీన్స్ the first environment is here. Okay, so here hardware environment. What is the first one? Hardware. Second environment layer is here. What? Software. Third environment layer is here. User. So there are mainly three environment parts that computer helps to function in this mode: input, process, and output. So here there are three environment layers. One is hardware layer, software layer, user. So using these three layers only the computer system can function. Otherwise, if any layer is in absent mode, computer can't function in that mode. అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ, కంప్యూటర్ ఫంక్షన్ అవ్వడానికి, అది వర్క్ చేయడానికి, అది ఇన్పుట్ తీసుకుని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇవ్వడానికి దానికి ఒక త్రీ మెయిన్ లేయర్స్ కావాలి. దాన్ని ఎన్విరాన్మెంట్ అంటాం. దాంట్లో ఒక ఫస్ట్ లేయర్ వచ్చేసి హార్డ్వేర్ లేయర్, సాఫ్ట్వేర్ లేయర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూజర్. యూజింగ్ దీస్ త్రీ లేయర్స్ ఆల్ దిస్ త్రీ లేయర్స్ ఆర్ హెల్ప్ టు ఫంక్షన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సపోజ్ ఇందులో ఏదైనా ఒక కంప్యూటర్లో హార్డ్వేర్ అనుకోండి, ద పార్ట్స్ విచ్ వీ కెన్ సీ, విచ్ వీ కెన్ టచ్. సో హార్డ్వేర్ లేయర్ అంటే ఏంటి, ఆ కంప్యూటర్లో ఉన్న పార్ట్స్ని మనం చూడగలుగుతాం, టచ్ చేయగలుగుతాం, యూజ్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఏంటి, కీబోర్డ్, మౌస్, మానిటర్, ప్రింటర్, CPU, etc. comes under which layer? Hardware layer. So next thing is the part which we can't see, we can't touch, but we can feel is known as software. The part which we can touch, which we can use, we can implement, that is called hardware layer. అదే పార్ట్ని మనం యూజ్ చేయలేము, అంటే జనరల్గా టచ్ చేయలేము, చూడలేము, అదేంటి సాఫ్ట్వేర్. అండ్ థర్డ్ లేయర్ ఏంటంటే యూజర్. యూజర్ అంటే ఎవరంటే ద పర్సన్ హూ కెన్ యూజ్ సిస్టమ్ అట్ ప్రెసెంట్. కరెంట్లీ హూ కెన్ యూజ్ ద కంప్యూటర్ సిస్టమ్, he or she is known as user. These three are the main important layers of computer system. Suppose in a computer environment, if these three environment layers are available in normal mode equally, computer can function. If any layer is in absent mode, computer can't function in normal mode. So that means here hardware, software, user. So you can consider as this is the environment parts of the system. So if suppose in a computer system, if there is no hardware, suppose you assume that there is no hardware layer, అంటే ఒక హార్డ్వేర్లో ఒక మానిటర్, CPU ఏదో మిస్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సిస్టంలో ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ యూజర్, హార్డ్వేర్లో ఒక పర్టికులర్ పార్ట్ మిస్ అయింది కదా, అప్పుడు సాఫ్ట్వేర్ యూజర్ అది వర్క్ ఉన్నా కూడా వర్క్ అవ్వవు. అంటే ఇక్కడ ఒక లేయర్, మూడు లేయర్లో ఒక లేయర్ లేదనుకోండి, ఒక లేయర్ వచ్చేసి ఆబ్సెంట్ మోడ్లో ఉందనుకోండి, మిగతా రెండు లేయర్స్ కూడా ఆబ్సెంట్ మోడ్లోనే ఉన్నట్టు. ఎందుకంటే హార్డ్వేర్ కాంబినేషన్, సాఫ్ట్వేర్ కాంబినేషన్ ఉంటేనే యూజర్ వచ్చేసి కంప్యూటర్ ఆన్ చేయగలుగుతాడు. ఒకవేళ హార్డ్వేర్ లేదు, ఇండివిజువల్గా సాఫ్ట్వేర్ వర్క్ అవ్వదు. కాబట్టి హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్ ఉన్నా యూజర్ ఉన్నా దెర్ ఇస్ నో యూజ్.
ఒకవేళ హార్డ్వేర్ ఉండి యూజర్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ లేదనుకోండి. హార్డ్వేర్ ఉండి యూజర్ ఉన్నారు, సాఫ్ట్వేర్ లేదనుకోండి. ఆ లేయర్ అంటే ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోగ్రామ్ అప్లికేషన్స్ లేవనుకోండి. అప్పుడు ఏంటి, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ యువర్ హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ యూజర్ ఆల్. అందుకోసమే అంటున్నాం ఏ లేయర్ మిస్ అయినా కష్టమే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి. ఒకవేళ హార్డ్వేర్ ఉండి సాఫ్ట్వేర్ ఉంది, యూజర్ లేడు అనుకోండి, కంప్యూటర్ హార్డ్వేర్ కనబడుతుంది, ప్రతి పార్ట్ కనబడుతుంది, బట్ సాఫ్ట్వేర్ అనేది కూడా ఉంటుంది. కానీ యూ కెన్ ఆన్ ద సిస్టమ్ ని ఎవరు ఆన్ చేస్తారు? సాఫ్ట్వేర్ ఆన్ చేస్తుందా? కాదు. హార్డ్వేర్ దానంతలో ఆన్ చేసుకుంటుందా? కాదు. దాన్ని యూజ్ చేయడానికి, దాన్ని ఆన్ చేసి దాన్ని వర్క్ చేసుకోవడానికి ఎవరు కావాలి? యూజర్. అంటే ఇక్కడ మనకి హార్డ్వేర్ లేకపోయినా, సాఫ్ట్వేర్ లేకపోయినా, యూజర్ లేకపోయినా, ఏ ఒక్క లేయర్ మిస్ అయినా మిగతా లేయర్స్ కూడా ఇక్కడ యూజ్ ఉండవు అని చెప్తున్నాం. అందుకోసమే ఎన్విరాన్మెంట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టంలో ఆల్ 3 లేయర్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఈరోజు మనము హార్డ్వేర్ గురించి చూద్దాం. సో హార్డ్వేర్ అంటే ఏంటి, ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు దాంట్లోకి. హార్డ్వేర్ అంటే ఏంటి, ఆ హార్డ్వేర్లో ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, హార్డ్వేర్ ఎలా ఫంక్షన్ ఉంటుంది, అదంతా కూడా ఒక ఎన్విరాన్మెంట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చేసాము, కంప్యూటర్ అంటే ఏంటి, తర్వాత దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ పార్ట్స్లో సో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, యూజర్ అని చెప్తున్నాం. దాంట్లో ఫస్ట్ మనం హార్డ్వేర్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ క్లాస్లో. సో హార్డ్వేర్ అంటే ఏంటంటే ద ఫిజికల్ అపీరియన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఫిజికల్ అపీరియన్స్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఏంటంటే జనరల్గా సో ఫిజికల్ గా కనపడే ఫిజికల్ కాంపోనెంట్స్, అంటే వాటంతలో అవి వర్క్ చేయని డివైసెస్ ని మనం ఏమంటాము? ఫిజికల్ డివైసెస్. ద డివైస్ దట్ కాంట్ స్టార్ట్ ఎనీ వర్క్ బై ఇట్ సెల్ఫ్ నోన్ యాజ్ ఫిజికల్ డివైసెస్. అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ ఎన్విరాన్మెంట్ అంటేనే మొత్తం టోటల్ గా ఫిజికల్ డివైసెస్. లైక్ సిపియు ఒక ఫిజికల్ డివైసే, మానిటర్ ఒక ఫిజికల్ డివైసే, కీబోర్డ్ ఒక ఫిజికల్ డివైసే, మౌస్ ఒక ఫిజికల్ డివైసే, సిపియు ఒక ఫిజికల్ డివైసే. వాటిని మనం చెప్తే వింటుందా? వినదు. సో ఆ పార్ట్స్, హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయా? ఇప్పుడు నేను కంప్యూటర్ సిస్టమ్ మొత్తం కనెక్ట్ అయింది, ఆల్ పార్ట్స్. ఇప్పుడు నేను కంప్యూటర్ సిస్టమ్కి ఏం చెప్పానంటే కమాన్ కంప్యూటర్ సో ప్లీజ్ ఆన్ యువర్ ప్రోగ్రామ్ అన్నాను, వింటుందా? నో. అంటే హార్డ్వేర్కి వినే శక్తి లేదు సొంతంగా. సో బై డిఫాల్ట్గా ఇట్ వోంట్ స్టార్ట్ ఎనీ వర్క్. సో దానికి ఒక ఎన్విరాన్మెంట్ సపోర్ట్ అనేది ఇస్తేనే సో ఆ హార్డ్వేర్ ఫంక్షన్ అవుతుంది. అదర్వైజ్ ఆ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది మనకి? సో అది సో హార్డ్వేర్ అనేది డైరెక్ట్గా వర్క్ అవ్వదు. అందుకోసమే హార్డ్వేర్ ఏమంటాము? ఫిజికల్ అపీరియన్స్ ఆర్ ఫిజికల్ కాంపోనెంట్స్. ఫిజికల్ అపీరియన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటది? ఫిజికల్ appearance of the system. Like all parts includes keyboard, mouse, monitor comes under hardware. According to computer, మరి హార్డ్వేర్ అని చెప్పాం, అది వాటిని మనం టచ్ చేయగలుగుతాం, యూజ్ చేయగలుగుతాం, టచ్ చేసి దాన్ని యూజ్ చేయగలుగుతాం, కానీ దానంతలో మాత్రం సో అలాగే ఫిజికల్గా కనబడేది. సో అకార్డింగ్ టు కంప్యూటర్ ప్రకారం హార్డ్వేర్ యాజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ two types. Hardware is divided into two types. అంటే టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ ఏంటంటే కంప్యూటర్ ప్రకారం two ఆప్షన్స్. సో ఒకటి సో peripherals. One first part is a hardware is a peripheral, and the second part is a what is second part? CPU. So according to your computer, hardware has mainly two types. One is your peripherals, another one is your what? CPU. These are the two types of hardware system, hardware in a computer. So here peripherals. Peripherals means the devices that can be connected to CPU. All devices. CPU means your what? CPU means Central Processing Unit. So that peripherals are the particular devices that can be connected to directly externally backside of CPU. So here peripherals వచ్చేసి CPU కి కనెక్ట్ అయి ఉండే పార్ట్స్ ఎక్స్టర్నల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్, మౌస్, మానిటర్, ప్రింటర్, స్కానర్, జాయ్స్టిక్స్, ఓకే, ఇంక్జెట్ రీడర్స్. సో అలాంటివి ప్రింటర్స్, వాటన్నిటిని కూడా మనము పెరిఫెరియల్స్ అంటాం, ఎందుకంటే సిపియుకి కనెక్ట్ అయి ఉంటాయి. ఇంటర్నల్ గా ఫిక్స్ అయ్యేవి అవి వేరు. సో పెరిఫెరియల్స్. అనదర్ పార్ట్ ఆఫ్ సిపియు ఇస్ మీన్స్ హార్డ్వేర్ ఇస్ సిపియు. పెరిఫెరియల్స్ కి సంబంధించినంత వరకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కీబోర్డ్ బిలాంగ్స్ టు వాట్?
peripherals. Mouse is also a peripheral. Monitor is also peripherals. Next one is here, your printer is also peripheral. And another part is CPU. So CPU అనేది ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని ఏమంటున్నాము మనము, అనదర్ పార్ట్ ఈస్ హియర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఆ యొక్క డివైస్ ని సెంట్రల్ ప్రాసెసింగ్ డివైస్ అనే నేమ్ ఎందుకు వచ్చింది, దాన్ని CPU అని ఎందుకు అంటున్నాము అంటే, ఎక్కడైనా ఏ పెరిఫెరల్స్ అయినా దేనికి కనెక్ట్ అయి ఉంటాయని చెప్తున్నాను, CPU కనెక్ట్ అయిన పెరిఫెరల్స్ ఈ CPU ద్వారానే కీబోర్డ్ కానీ మౌస్ కానీ మానిటర్ కానీ ఆ పెరిఫెరల్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ CPU కన్సిడర్ as సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటున్నాం. ఎందుకు సెంట్రల్ ప్రాసెసింగ్ అని అంటున్నామంటే, the device CPU is the central processing unit in which it accept what? In which it accept input, in which it goes for a process. It stores data. Later it can release some result called output. So here input తీసుకొని ప్రాసెస్ చేసి స్టోర్ చేసుకొని అవుట్పుట్ అంతా కూడా ఇన్పుట్ ఎక్కడికి వెళ్తుంది, CPU లో. ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, CPU లో. అండ్ స్టోరేజ్ ఎక్కడ వస్తుంది, సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో. అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, CPU. అంటే ఇన్పుట్ వచ్చేసి CPU కి వెళ్తుంది, ప్రాసెస్ CPU లో జరుగుతుంది, స్టోరేజ్ CPU. తర్వాత CPU నుంచి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే అది ఇన్పుట్ యాక్సెస్ చేసి ప్రాసెస్ చేసి మంచి డేటాని స్టోర్ చేసుకుని అవుట్పుట్ ఇస్తుంది. హెన్స్ ది CPU is known as brain of the system or brain of the computer or heart of the computer. ఎందుకు ఈ CPU ని ఎందుకు బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఎందుకన్నారంటే, దాంట్లో మనం ఇచ్చిన ఇన్పుట్ ఎవరైతే యూజర్ ఇస్తున్నాడు కదా ఇన్పుట్, అది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఏది, CPU. ప్రాసెస్ ఏది ఇచ్చామో అది ఎక్కడ జరుగుతుంది, CPU లో. స్టోరేజ్ కూడా అక్కడే జరిగి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మొత్తం టోటల్ గా సెంట్రలైజ్ అయ్యి అక్కడే కంట్రోల్ అవుతుంది. కాబట్టి దాన్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఎందుకు అంటే, ఇప్పుడు కంప్యూటర్ కి మెయిన్ పార్ట్ CPU అంటున్నా, అదే హ్యూమన్ కి తీసుకున్నాం అనుకోండి, కంప్యూటర్ కాకుండా ఎగ్జాంపుల్. ఓకే, so CPU is another part of CPU, another part of your hardware, and CPU is considered as brain of the computer or heart of the computer. ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చింది యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంది, అక్కడే స్టోరేజ్ అండ్ అవుట్పుట్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి అంతా కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ కాబట్టి. సో దట్ మీన్స్ హియర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్ హియర్ CPU. సో కెన్ రీడ్ ఇట్ యాస్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. అంటే టోటల్గా అక్కడే దాంట్లో సో హియర్ కంట్రోల్ పడుతుంది. కాబట్టి పెరిఫెరల్స్ మీన్స్ కీబోర్డ్, మౌస్, మానిటర్, ప్రింటర్ రెగ్యులర్గా మనం ప్రాక్టికల్గా చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి CPU ఇంటర్నల్గా ఏమేమి ఉంటాయి, ఏంటి, CPU ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి CPU గురించి డిస్కస్ చేద్దాం. అండ్ CPU ఇస్ ద అనదర్ పార్ట్ ఆఫ్ హార్డ్వేర్. సో అనదర్ పార్ట్ ఆఫ్ ఇయర్ హార్డ్వేర్ వచ్చేసి CPU. ఇంకో పార్ట్ ఏంటి, పెరిఫెరల్స్. అండ్ CPU ఇస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో అది CPU ఒక యూనిట్. దాంట్లో మెయిన్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సబ్ యూనిట్స్. అంటే సబ్ యూనిట్స్. CPU ఒక యూనిట్ అయితే దాంట్లో సబ్ యూనిట్స్ ఉంటాయి. సో ఒకటి మెమరీ యూనిట్ అని ఉంటుంది, దట్ ఈస్ MU. నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ కంట్రోల్ యూనిట్, CU. అండ్ అనదర్ వన్ ఈజ్ యువర్ arithmetic logical unit known as ALU అంటారు. అంటే CPU లో వచ్చేసి మెయిన్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హియర్ మెమరీ యూనిట్, MUs, కంట్రోల్ యూనిట్, CU, arithmetic logical unit, ALU. These are the main 3 units of CPU. But 3 units ఏ ఉంటాయని కాదు, there are n number of units that CPU contains. దాంట్లో ఇప్పుడు మనం ఈ 3 యూనిట్స్ గురించి డిస్కస్ చేస్తాం CPU. సో దాంట్లో మెమరీ యూనిట్ ఉంది. మెమరీ యూనిట్ అనేది ఏంటంటే ద యూనిట్ విచ్ స్టోర్స్ యువర్ యూజర్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. అంటే యూజర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఎలా సపరేట్ అంటే మనం ఏదైతే కీబోర్డ్ నుంచి ఇస్తున్నామో అది తీసుకుంటుంది మెమరీ యూనిట్లో CPUలోకి.
అక్కడ నుండి మళ్ళీ సియు హెల్ప్ ద్వారా సియు అంటే కంట్రోల్ యూనిట్ ద్వారా సో ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ మెమరీ యూనిట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని సిపియులో కంట్రోల్ యూనిట్ అనేది ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కి సో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మెమరీ యూనిట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని స్టోర్ చేయడానికి, అండ్ సిపియులో కంట్రోల్ యూనిట్ ఏంటంటే ఇట్స్ అ మెయిన్ యూనిట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. సో known as the control unit is a particular unit which can transfer data or information from one unit to another unit inside the CPU. అంటే ఏంటి, ఇక్కడ నేను ఏదైనా డేటా ఇచ్చాను 2,3 సపోజ్, అది కంప్యూటర్ లాంగ్వేజ్ సిస్టమ్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకొని ఆ యొక్క మెమరీలో స్టోర్ చేసుకొని తర్వాత నేను 2,3 ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని యాడ్ చేయడం అంటే ప్రాసెస్ చేయమని చెప్తున్నాను. ఆ ప్రాసెస్ కూడా మెమరీ యూనిట్లో డేటాని స్టోర్ చేయడానికి 2,3 ఇచ్చింది. ప్రాసెస్ అనేది చేయడానికి అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆల్ లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి. కానీ మనం ఇచ్చిన డేటా ఎక్కడికి వెళ్తుంది, సిపియూలో ఫస్ట్ మెమరీలోకి వెళ్తుంది. మెమరీ నుండి కంట్రోల్ యూనిట్ హెల్ప్ ద్వారా ఎందులోకి వస్తుంది అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటే ALU, వేర్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సో లెస్ దెన్, గ్రేటర్ దెన్, అండ్, ఆర్, ఎక్సెట్రా. ఇవన్నీ ఆపరేషన్స్ ఎక్కడ జరుగుతాయి, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. బట్ డైరెక్ట్ గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేంట్లోకి వెళ్తుంది, సిపియూలో ఎంయూ నుండి ఇక్కడ కంట్రోల్ దాని ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎంయూ నుంచి కంట్రోల్ యూనిట్ ద్వారా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ALU. యాక్చువల్గా ALUలో ప్రాసెస్ మనం ఏమిచ్చామని ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సియు ద్వారా మెమరీలోకి అవుట్పుట్ ఇస్తుంది. దాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిపియూలో ఉండే మెయిన్ 3 యూనిట్స్ వల్ల దానికి మెమరీ యూనిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, కంట్రోల్ యూనిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది చూస్తున్నాం. మెమరీ యూనిట్ ఏం చేస్తుంది అని చెప్పాను, ఇట్ స్టోర్స్ యువర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది సిపియూలో, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ యూనిట్ టు అనదర్ యూనిట్ ఇన్సైడ్ సిపియూ. అండ్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ పర్ఫార్మ్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ in a particular unit, hence it is known as ALU. And డయాగ్రామెటిక్ ఫామ్ లో CPU ఎలా ఉంటుంది అంటే, CPU ఒక పర్టికులర్ బ్లాక్ అయితే దాంట్లో 3 సబ్ బ్లాక్స్ ఉంటాయి. ఎలా అంటే మెమరీ యూనిట్ MU ఒకటి, సో కంట్రోల్ యూనిట్ CU ఒకటి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ALU ఒకటి. ఏంటంటే MU మెమరీ యూనిట్, సో హియర్ మెమరీ యూనిట్, సో కంట్రోల్ యూనిట్, అండ్ హియర్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అండ్ ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సిపియూలో మెయిన్గా 3 యూనిట్స్ అన్నాం కదా. ఎంయూ నుంచి ఒకటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యారోస్ ఉన్నాయి చూడండి. సియు కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో డేటా వెళ్ళి దాని అవుట్పుట్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సిపియూ. ఎందుకంటే మెమరీని సిపియు మెమరీ యూనిట్లో తీసుకొని కంట్రోల్ యూనిట్ ద్వారా ఏఎల్కి సెండ్ చేసి యాక్చువల్గా మనం ఇచ్చిన ప్రాసెస్ జరిగి మళ్ళీ ఆ యొక్క అవుట్పుట్ ఇక్కడ స్టోర్ చేయకుండా సియుఎల్ ద్వారా ఈ యొక్క డైరెక్షన్ ద్వారా సిఎల్ ద్వారా సో ఎంయూలోకి వెళ్ళి ఎంయూ నుంచి సో దాన్ని మనం సిపియు దాన్ని డయాగ్రామెటిక్గా చూద్దాం. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే డయాగ్రామెటిక్ ఫార్మేట్లో ఎట్లా అంటే దాన్ని క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అంటే బ్లాక్ డయాగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. సో కంప్యూటర్లో బ్లాక్ డయాగ్రామ్ గురించి మనకు తెలుసు. సో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటంటే there are mainly 3 blocks అంటే బాక్సెస్ 3 బ్లాక్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ బ్లాక్స్ ద్వారానే టోటల్గా ఇన్ఫర్మేషన్ సో ఎలా ప్రాసెస్ అవుతుంది తెలుస్తుంది. ఒకటి ఇన్పుట్ డివైసెస్, ఇన్పుట్, నెక్స్ట్ వన్ అవుట్పుట్ డివైసెస్, నెక్స్ట్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ సిపియు. సిపియులో ఏమేమి ఉంటాయని చెప్పాము ఇప్పుడే, ఎంయు, నెక్స్ట్ సియు, నెక్స్ట్ మెయిన్గా ఏంటి అర్థమెటిక్ లాజికల్ ఏ అండ్ డైరెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, నౌ ఇన్పుట్ డివైసెస్ నుండి సిపియు కనెక్ట్ అయ్యింది. సిపియు వచ్చేసి అవుట్పుట్ డివైసెస్ కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయి, ఇన్పుట్ డివైసెస్ అయినా అవుట్పుట్ డివైసెస్ అయినా సిపియు కనెక్ట్ అయ్యే ఉంటాయి. సో ఓకే, ఎగ్జాంపుల్ మనం 2,3 ఎగ్జాంపులే తీసుకుందాం. యాక్చువల్ కంప్యూటర్ సిస్టమ్ 2,3 తీసుకోదు, కానీ మనకు అర్థం అవ్వడానికి
మనం బేసిక్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఫండమెంటల్స్ లేదు కాబట్టి చిన్నగా మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. సో ఇయర్ 2,3 నేను ఇచ్చాను అనుకోండి. ఆ యొక్క ఇన్పుట్ కీబోర్డ్ నుంచి ఇన్పుట్ డివైసెస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? యాక్చువల్గా 2,3 అంటున్నాను, బట్ నేను 2,3 ఇన్పుట్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి? 2, 3 ఇన్పుట్ కీబోర్డ్ నుంచి ఇస్తాను. ఆ కీబోర్డ్ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం వరకు అది ఇన్పుట్ డివైసెస్ నుంచి ఎంయూకి వెళ్ళినాక ఆ లోకల్ లాంగ్వేజ్ కంప్యూటర్ సిస్టమ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. దాన్ని అది ప్రాసెసింగ్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మన కీబోర్డ్ ఇచ్చిన 2,3 ఇన్పుట్ డివైసెస్ నుండి ఫస్ట్ ఇనిషియల్గా ఎక్కడికి వెళ్తుంది? సిపియూలో స్టోర్ అయిన తర్వాత సిపియూలోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఈ 2,3 సిపియూలో స్టోర్ అవ్వదు. సిపియూలోకి వెళ్ళిన తర్వాత సియు హెల్ప్ ద్వారా మళ్ళీ దేని హెల్ప్ ద్వారా? సియు హెల్ప్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? ఎంయూలోకి వెళ్తుంది. అప్పుడు 2,3 ప్రిపేర్ చేస్తుంది. దాని తర్వాత నేను దాన్ని ప్రాసెస్ చేయాలనుకుంటాను. 2,3 ఇచ్చిన తర్వాత ఇన్పుట్ ఇచ్చాను, ప్రాసెస్ అడుగుతున్నాను, ప్రాసెస్ చేయమంటున్నాను, 2+3 చేయమంటున్నాను. సో అది మళ్ళీ సియుఎల్ ద్వారా ఎక్కడికి వస్తుంది? ఏఎల్యూ. యాక్చువల్గా అడిషన్ ఎక్కడ ఉంటుంది? ఏఎల్యూలో ఉంటుంది. అది ప్రాసెస్ అవుతుంది. దేని ద్వారా వచ్చింది? అది 2+3 సియు నుంచి ఏఎల్యూకి వచ్చింది, ఎంయూలో. సో మళ్ళీ 5 వచ్చిందా డేటా? 5 ఇక్కడ స్టోర్ అవ్వదు. మళ్ళీ ఏఎల్యూ నుంచి సియు ఈ యొక్క అప్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ద్వారా సో ఏఎల్యూ నుంచి సియుకి వెళ్ళి సియు నుంచి ఎంయూకి వెళ్తుంది 5. మళ్ళీ 5 అనేది సిపియూలో స్టోర్ అవుతుంది మెమరీలో. మళ్ళీ అది ఎంయూ సియుఎల్ ద్వారా ఎక్కడికి వస్తుంది? అవుట్పుట్. ఆ అవుట్పుట్ని మనం సో స్క్రీన్ ద్వారా అంటే మానిటర్ ద్వారా వ్యూ చేయగలుగుతాము అండ్ ప్రింటర్ ద్వారా అదే అవుట్పుట్ని మనం ప్రింట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్లో ఏం జరుగుతుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ డివైసెస్ సిపియూలోకి వెళ్ళి సియుఎల్ ద్వారా ఎంయూ నుండి మనం ప్రాసెస్ సెలెక్ట్ చేస్తే ఎక్కడికి వస్తుంది? సియుఎల్ ద్వారా ఏఎల్యూలో యాక్చువల్గా ప్రాసెస్ జరిగి మళ్ళీ ఆ రిజల్ట్ అక్కడ స్టోర్ అవ్వకుండా సియుఎల్ ద్వారా ఎంయూలోకి వెళ్ళి ఎంయూ నుంచి సియు ద్వారా అవుట్పుట్ డివైస్కి వస్తుంది. అందుకోసమే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చి ఇదంతా ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క పర్టికులర్ క్యారెక్టర్, ఒక్కొక్క లెటర్ని ఇలా చేయగలుగుతుంది కంప్యూటర్. సో దాన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ద హార్డ్వేర్ లేయర్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. సో హార్డ్వేర్లో 2 పార్ట్. సో పెరిఫెరియల్స్ పార్ట్ సిపియూలో ఏం జరుగుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుందో మనం చూసాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ లేయర్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ లేయర్ ఎలా హార్డ్వేర్కి యూజర్కి ఇంటర్ఫేస్ అవుతుంది. ఎందుకంటే 3 లేయర్స్ అని చెప్పాను, హార్డ్వేర్ లేయర్, సాఫ్ట్వేర్ లేయర్, యూజర్కి అండ్ హార్డ్వేర్కి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ వల్ల ఏమి అడ్వాంటేజ్, సాఫ్ట్వేర్ ఎలాగా ఈ హార్డ్వేర్ని మీన్స్ సపోర్ట్ చేస్తుంది. సో అదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో